వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో సాధించిన ప్రగతి, ఛేదించిన కేసులు వివరించడానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువతను గంజాయి, మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. సమర్థవంతమైన స్మార్ట్ పోలీసింగ్ ద్వారా అన్ని రకాల నేరాలు 34% తగ్గాయని, పోక్సో మరియు తీవ్రమైన నేరాల్లో నిందితుల శిక్షల ప్రాసిక్యూషన్ త్వరితగతిన జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో 2025లో విజయనగరం జిల్లాలో జరిగినటువంటి నేరాలు, వాటి కట్టడి, అలాగే కోర్టు కేసెస్, ఇలాంటి కన్విక్షన్స్ ఉంటాయి. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది దాంట్లో, అలాగే ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం ఓవరాల్ గా రివ్యూ చేసుకుంటాం. ముఖ్యంగా 2025లో మనం క్రైమ్స్ తీసుకుంటే దాదాపు 2024తో పోలిస్తే 35% ఆఫ్ క్రైమ్ మనం తగ్గించుకోగలిగాం. దీనికి ఎన్నో విధాలుగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల, డిఫరెంట్ వింగ్స్ కోఆర్డినేట్ చేసుకొని మన ఉద్యోగం చేయడం వల్ల పోలీసు యంత్రాంగం 35% ఆల్మోస్ట్ మన క్రైమ్ రిడక్షన్ జరిగింది. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల, అలాగే ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నటువంటి మన జిల్లా పైన మనకు కన్సంప్షన్ బాగా తగ్గింది. జిల్లాలో ఆ కేసెస్ అందరూ తాగేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కట్టడి చేయడం జరిగింది. 2024తో పోలిస్తే మనకు తాగేవాళ్ళు బాగా తగ్గారు. బట్ ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తున్నారో మనకి చెక్ పోస్టులు పెట్టడం, ఆ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఈ కేసెస్ ఎక్కువగా జరిగాయి. సో కన్సంప్షన్ బాగా తగ్గింది. ట్రాన్స్పోర్ట్ ఒడిశా నుంచి వయా విజయనగరం వెళ్తున్నటువంటి వీళ్ళని మనం ఇంటర్సెప్ట్ చేసి ట్రైన్లు, బస్సెస్, వెహికల్స్ ద్వారా వెళ్తున్నటువంటి వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందుకని ఈ కేసెస్ జరిగాయి. అలాగే సైబర్ క్రైమ్ కూడా దాదాపు 30%